My precious children of God, I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today we are going to meditate from Leviticus chapter 26 verse 11. లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. In this verse God says, I will put my dwelling place among you. When will the Lord come and dwell in our midst? నా మందిరమును మీ మధ్య ఉంచెదను అని ఈ వాక్యంలో ప్రభు వాగ్దానం చేయుచున్నాడు. ప్రభు ఎప్పుడు మన మధ్యకు వచ్చి నివసిస్తాడు? What a great thing to have God in our midst, my precious children of నా God. ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మధ్యలో ప్రభువును కలిగి ఉండడం ఎంత గొప్ప There విషయం. are so many ways to please the Lord. ప్రభువుని ఇష్టపెట్టడానికి అనేక మార్గములున్నవి. Read John 14:23. It says, if anyone loves me, he will keep my word, and my Father will love him, and we will come to him and make our home with him. యోహాను 14:23 ప్రకారం, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును అని యేసయ్య అంటూ ఉన్నాడు. My friends, you have to just love the Lord. ప్రియ స్నేహితులారా, మనం కేవలం ప్రభువును ప్రేమించాలి. And you have to read the word of God. దేవుని వాక్యాన్ని మీరు చదవాలి. Daily you have to do that first. అనుదినము మొదటిగా అది మీరు చేస్తూ ఉండాలి. As soon as you get up, take the Bible and read it and ask the Lord to come and fill you and speak to you. మీరు లేచిన వెంటనే మీ బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుతూ ప్రభు మీతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ అడగాలి. If you read Psalm 32 verse 8, it says, I will instruct you and teach you in the way you should go. I will guide you with my eye. That's what the Lord says. 32వ కీర్తన 8వ వచనం ప్రకారము, నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను అని ప్రభు అంటున్నాడు. What a great thing it is to have Jesus in our midst every day. అనుదినము యేసుని మన మధ్యలో కలిగి ఉండడం ఎంత గొప్ప విషయమై ఉన్నది. Yes, by reading the word of God, you are honoring God and he will be pleased to come and stay with you. దేవుని వాక్యాన్ని మీరు చదవడం ద్వారా మీరు దేవునికి ఇష్టలై ఉంటున్నారు. ఆయన వచ్చి మీ మధ్యలో నివసిస్తాడు. If you love the Lord, he will be with you and teach you and guide you beautifully. మీరు దేవుని ప్రేమించేవారైతే ఆయన మీతో ఉండి మిమ్మల్ని అద్భుతంగా నడిపిస్తాడు. If you read Acts 10th chapter 44 to 46, we read about a man called Cornelius. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి 46 వచనాల్లో కొర్నేలి అనే వ్యక్తి గురించి చదువుతాము. He sought the Lord diligently. అతను ఎంతో శ్రద్ధగా ప్రభువుని వెదికి ఉన్నాడు. That's why he sent his servant Peter and talked to him what he has to do, and the Lord blessed the whole family because of that. అందుకే ప్రభు తన సేవకుడైన పేతురును కొర్నేలి యొద్దకు పంపించి ఏం చేయాలో చెప్పి తన కుటుంబాన్ని అంతటినీ కూడా దీవింపజేశాడు. My friends, you can also receive the same blessing. ప్రియ స్నేహితులారా, మీరు కూడా అదే ఆశీర్వాదమును పొందుకొనగలరు. Read the word of God. దేవుని వాక్యాన్ని చదవండి. Meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. And please the Lord. ప్రభువును ఇష్టపెట్టండి. Whatever you do, you should have a pleasing life before him. మీరేం చేసినా కూడా ప్రభు ఎదుట ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి Then ఉండాలి. God's presence will be with you all the time. అప్పుడు ప్రభు సన్నిధి ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. As he blessed Cornelius, he will bless you and your family in a beautiful way. కొర్నేలిని దీవించిన రీతిగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభు అద్భుతంగా దీవిస్తాడు. Shall we pray? ప్రార్థన చేద్దామా? Father, thank you, Lord, for your wonderful presence. తండ్రి, నీ అద్భుత సన్నిధానానికై వందనాలయ్యా. Touch the people's heart, Master. నీ ప్రజల హృదయాలను తాకండి. Let them be drawn to you, Father. వారు నీ యొద్దకు వచ్చుదురుగాక. Let them come closer to you, వారు నీకు Father. దగ్గరగా వచ్చుదురుగాక Let them తండ్రి. read the word of God with all fear of God. నీ భయభక్తులతో వారిని వాక్యాన్ని Fill them చదువుదురుగాక. with your presence. నీ సన్నిధితో వారిని నింపండి. Fill them with your Spirit, Holy Spirit. నీ పరిశుద్ధాత్మతో వారిని నింపండి. Lead them and guide them in a beautiful way. వారిని అద్భుతమైన మార్గంలో నడిపించండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. మిస్ చేయకండి. इस मौके को मिस ना करें. தவற விடாதீர்கள். இது நஷ்டப்படுத்துறது. ಕಳೆದುಕೊಳ್ಳಬೇಡಿ.
అవును, ఇది మీరు 2025వ సంవత్సరంలో తప్పక పాల్గొనవలసిన మహాసమావేశం. Your sorrow will turn into joy. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. Who is not able to walk, rise up and walk in Jesus' name. వీల్ చైర్ లో వచ్చిన ఈ సహోదరుడు ప్రార్థనా సమయంలో ప్రభు ద్వారా ముట్టబడిన ఇప్పుడు వీల్ చైర్ లేకుండా నడుస్తున్నాడు. బాగా ఫ్రీగా నడుస్తున్నాడు చూడండి యేసు నామములో. We welcome you all on July 13th. జూలై 13వ తేదీన మీ అందరికీ స్వాగతం తెలియచేయుచున్నాము. July 13th is a special day for me. జూలై 13 నాకు చాలా ప్రత్యేకమైన దినమైనది. That day the Lord anointed me with the Holy Spirit. I know God is going to fill you too. ఆ యొక్క రోజున ప్రభు నన్ను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి ఉన్నారు. ఆయన మిమ్మును కూడా నింపనయ్యున్నారు. It is going to be a great day. అది చాలా గొప్ప రోజుగా ఉండబోతోంది. There will be deliverance. విడుదల ఉండబోవచ్చు ఉన్నది. Where the Spirit of the Lord, there is deliverance. దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ విడుదల ఉంటుంది. Come and be blessed. రండి, ఆశీర్వదించబడండి. We'll wait to pray with you. మీతో కలిసి ప్రార్థించడం కొరకై వేచి ఉంటాము. Come రండి, with all your friends and family. మీ స్నేహితులందరితోనూ కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. బెతెస్దా ఆశీర్వాద కూటము ఆదివారం జూలై 13 మధ్యాహ్నం 2 గంటలకు. స్థలము డాక్టర్ డిజిఎస్ దినకరన్ సెంటర్, కారుణ్య నగర్, కోయంబత్తూర్. గమనిక, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ మరియు గాంధీపురం బస్ స్టేషన్ నుండి బెతెస్దా ప్రార్థనా కేంద్రం వరకు ప్రత్యేక రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయబడతాయి. ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుండి వచ్చే వారికి బస చేయుటకు వసతి గృహం మరియు ప్రయాణ వసతులు సహాయం కొరకు దయచేసి సంప్రదించండి. మా యొక్క ఫోన్ నంబర్ 9487846601. మీ కుటుంబంతో కలిసి రండి.